డ్వాక్రా మహిళలకు మరొక గుడ్ న్యూస్ చెప్పబోతోంది కూటమి ప్రభుత్వం. త్వరలోనే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక పథకం అమలుకు సిద్ధమవుతుందట. పిల్లల చదువుల కోసం 4% వడ్డీకే స్త్రీ నిధి రుణం, అంటే 35 పైసలకేనట. ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా అమలు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. త్వరలోనే ఇది అమలు కాబోతోంది. ఎందుకంటే ఇప్పటికే రకరకాల ఖర్చులు పెరుగుతున్నాయి. ఒక రకంగా పిల్లల్ని చదివించడం అనేది భారంగా మారుతున్న నేపథ్యంలో తల్లికి వందనం లాంటిది ఎలాగే ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు ప్రధానంగా అంతకు మించి ఉన్నత చదువులు చదివే వాళ్ళకి, అంటే స్కూల్ కాలేజీ ఫీజులు చెల్లించి పుస్తకాలు, యూనిఫామ్ కొనుగోలు, అదనపు కోర్సులు, ఇతరత్ర ఖర్చులు పెరుగుతుండటంతో ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో వారి పడే ఇబ్బందులు వర్ణనాతీతం. ఉన్నత చదువులన్నీ దాదాపు ఖర్చుతో కూడుకున్నవే. దీంతో చాలామంది బయట అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటాయి. ఇలాంటి వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక సరికొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది, స్త్రీనిధి. ఈ స్త్రీనిధి ద్వారా పొదుపు మహిళల పిల్లల చదువు కోసం తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్టీఆర్ విద్యా సంకల్పం పేరుతో ఈ రుణాలను అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో కేవలం 35 పైసల వడ్డీకే 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కాల పరిమితి మీద ఈ డబ్బులు ఇవ్వబోతున్నారు. రుణం పొందిన వారు కేజీ నుంచి పీజీ వరకు చదివే తమ పిల్లల విద్య కోసం మాత్రమే దీన్ని ఖర్చు చేయాలి. అవసరమైతే వారికి సైకిల్ కొనుగోలుకు, చదువుకు సంబంధించి పరోక్ష ఖర్చుకు వినియోగించుకోవచ్చు. అధికారులు అడిగితే ఖర్చుకు సంబంధించిన రసీదులు కూడా చూపించాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు ఇది వర్తింపు చేయబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా త్వరలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేలాగా అధికారులు కసరత్తు పూర్తి చేసేశారట. ఈ నేపథ్యంలోనే త్వరలో అందరికీ కూడా ఈ స్త్రీనిధి పేరుతో ప్రతి సంవత్సరం కూడా, అంటే 35 పైసలకే ఈ డబ్బులైతే ఇవ్వబోతున్నారు. కాకపోతే ఎంత ఇస్తారు ఏంటి ఇవన్నీ కూడా త్వరలోనే దానికి సంబంధించి అన్నీ చెప్తారు. కండిషన్స్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది. ఏది ఏమైనా 4%, అంటే 35 పైసల వడ్డీకే, అతి తక్కువ వడ్డీకే, అది కూడా పిల్లల చదువు కోసం మాత్రమే ఉపయోగించేలాగా ఇప్పుడు ఈ స్త్రీనిధి అనే ఒక కొత్త పథకం త్వరలోనే అమలు కాబోతుంది. ఇది ఓన్లీ డ్వాక్రా మహిళలకు మాత్రమే.